శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈ వీడియోలో స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సర ద్వాదశ రాశుల వారికి మాసవారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చైత్ర మాసము వసంత ఋతువు అనగా తేదీ 13/4/2021 నుండి 11/5/2021 వరకు గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికి ఈ చైత్రమాసంలో గౌరవాభివృద్ధి, తేజస్సు, సర్వత్రా జయము, సౌఖ్యము, శత్రునాశనమును, మంత్రిసిద్ధియు కలుగును. మొదటి వారం శరీర రోగము, మనోవిచారము, అకాల భోజనము, బంధుమిత్రులతో కలహము కలుగును. రెండవ వారం చూసుకున్నట్లయితే అపకీర్తి, చంచల బుద్ధి, మనోవిచారము, రోగము కలుగును. మూడవ వారం చూసుకున్నట్లయితే ధనలాభము, ఆరోగ్యము, ఇష్టకార్యసిద్ధి, నూతన వస్త్రప్రాప్తి కలుగును. చివరి వారం 4వ వారం చూసుకున్నట్లయితే ధనలాభము, యజ్ఞ కార్యానుకూలత, మానసిక ఆనందం కలుగును. మనం ఈ రాశి వారికి నెల మొత్తం చూసుకున్నట్లయితే మొదటి 2 వారాలు అనుకూలంగా లేవని చెప్పవచ్చు. తర్వాతి 2 వారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మాసంలో ధనధాన్య నష్టము, వృధా భ్రమణము, భయము కలుగుతుంది. 1వ వారం ప్రయత్న కార్యభంగము, చేయి వృత్తికి భంగము, విచారము, వివిధ కష్టములు అనేవి కలుగుతుంది. 2వ వారము మనస్తాపము, ధన నష్టము, చేయి వృత్తి అందు నష్టము, తరచూ ప్రయాణములు, అగౌరవము కలుగుతుంది. 3వ వారము శరీర బలహీనతయు, మనోవిచారము, నీచులతో సహవాసము, భయము అనేది కలుగుతుంది. 4వ వారము కష్టములు, చోరుల వలన భయము, చేయు పనులయందు ఆటంకములు కలుగును. ఈ రాశి వారికి చైత్రమాసము సరిగా అనుకూలించకపోవచ్చు. 4 వారాలలో 4 వారాలు కూడా కలహాలు, కష్టాలతో ఉంది. ఈ రాశివారు గురువు మరియు శని యొక్క శ్లోకాలను ఉదయపూర్వము పఠించినట్లయితే కొంత ఉపశాంతి అనేది కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి చైత్రమాసంలో ధనలాభము, కులాచారముల యందు శ్రద్ధ, గృహలాభము, భోజన స్త్రీ సౌఖ్యము కలుగును. మొదటి వారం చూసుకున్నట్లయితే శుభకార్యములు చేయుట, మధుర పదార్థ భక్షణము, శరీర సౌఖ్యము కలుగును. 2వ వారం ధన నష్టము, బంధుమిత్ర విరోధము, ప్రయత్న కార్యములందు చిక్కులు, శరీర బాధయును కలుగును. 3వ వారం కుటుంబంలో కలహాలు, దుర్మార్గుల వలన బాధలు, బంధు విరోధము కలుగును. 4వ వారం శరీరం బలం, కీర్తి, ప్రయత్న కార్యములందు జయము కలుగుతుంది. ఈ రాశి వారికి మొదటి వారము మరియు చివరి వారం
అనగా ఫస్ట్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ వీళ్ళకు బాగా కలిసి వచ్చే అంశాలని గుర్తుంచుకోవాలి. ఏ పని మీరు మొదలుపెట్టినా మొదటి వారంలో లేదా చివరి వారంలో మీరు ఆ పనిని ప్రయత్నిస్తే ఎక్కువ శాతం ఫలించే అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చైత్రమాసంలో ధనలాభము, బంధుమిత్ర దర్శనము, రాజకీయ వ్యవహారములందు జయము, శరీర సౌఖ్యము కలుగును. మొదటి వారము మనోవిచారము, కార్యములో విఘ్నములు, దుష్ట సహవాసము అనేది కలుగుతుంది. రెండవ వారము చోరుల వలన, అగ్ని వలన భయము, అధైర్యము, కఠినంగా మాట్లాడుట, కోపము కలుగుతుంది. మూడవ వారము విచారము, ధన నష్టము, శత్రు భయము, స్త్రీలతో చిక్కులు కలుగును. నాలుగవ వారము దూర ప్రయాణాలు, ధన నష్టము, వ్యాధి, కుటుంబ చిక్కులు కలుగును. ఈ కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే మనకు పెద్దగా ఆశించిన ఫలితాలు అయితే లేవని చెప్పవచ్చు. ఈ చైత్రమాసంలో వీరు రెండవ వారము ఏదైనా పనిని అనుకున్నట్లయితే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వీరు ముఖ్యంగా గురువు శని యొక్క జపారాధన చేయడం వల్ల ఈ గడ్డుకాలం నుంచి బయటపడే పరిస్థితి కనబడుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి చైత్రమాసంలో రాజకీయ వ్యవహారంలో జయము, ఆరోగ్యము, తేజము, అభీష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఈ రాశి వారికి మొదటి వారం ధనధాన్య వృద్ధి, బంధుమిత్ర సమాగమము, నూతన గృహ నిర్మాణ యోగము, స్త్రీ సౌఖ్యం అనేది కలుగుతుంది. ఇక రెండవ వారము అపకీర్తి, కలహాలు, వృధా ధన వ్యయము, మనోవిచారము కలుగును. మూడవ వారము ఆరోగ్యము, ధనలాభము, యజ్ఞ కార్యసిద్ధి కలుగును. నాలుగవ వారము నూతన వస్త్రప్రాప్తి, ఆరోగ్యము, గురుభక్తియు, కులాచారముల యందు శ్రద్ధ, యజ్ఞ కార్యసిద్ధి కలుగును. ఈ రాశి వారికి ముఖ్యంగా రెండవ వారము గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మిగతా 3 వారాలు అనుకూలమైన పరిస్థితి అనేది ఉంది సింహరాశి వారికి. ఈ రెండవ వారంలో వీరు శనికి సంబంధించిన పూజలు కానీ లేదు అంటే మంగళవారం, శనివారాలు ఆంజనేయ స్వామి వారికి తమలపాకు హారం చేపివ్వడము, లేదు అంటే శనికి తైలాభిషేకం చేపియడం ద్వారా వీరికి అనుకూల ఫలితాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి మాసంలో కష్టములు తొలగుట, ధనలాభము, బంధుమిత్రులతో సౌఖ్యం కలుగును. మొదటి వారం మనోవిచారము, నీచ స్త్రీల వలన కష్టాలు, ప్రయత్న కార్యములు నెరవేరకపోవుట జరుగును. రెండవ వారము దుష్ట సహవాసము, శిరోవ్యాధియును, వ్యాపార వ్యవసాయమునందు ధన నష్టము, వృత్తిలో ధన నష్టము కలుగును. మూడవ వారము మనోవిచారము, రోగబాధయు, తరచూ ప్రయాణములు కలుగును. నాలుగవ వారము
దారాపుత్ర విరోధము, స్వజనులతో కలహము, చోరుల వలన మరియు అగ్ని వలన, రాజుల వలన భయం అనేది కలుగుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే చైత్రమాసము అంత పెద్దగా కలిసినట్లుగా అయితే లేదు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువు మరియు శని చైత్రమాసంలో అశుభమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరు గురువు మరియు శని యొక్క జపాలు లేనిచో వీలు కానిచో రోజు ఉదయపూర్వం గురువుకు మరియు శనికి సంబంధించిన శ్లోకాలను పఠించడం ద్వారా కొంత అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ చైత్రమాసంలో ధనలాభము, సంపద, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును. మొదటి వారం కోపం, భయము, సదా విచారము, శరీర బాధను కలుగును. రెండవ వారము వాత రోగమును, మనస్తాపము, స్థాన చలనము, అనేక కష్టములను, భయమును మీరు పొందెదరు. మూడవ వారము బంధుమిత్ర పరివారాది జన విరోధము, ఉత్సాహ భంగమును, కార్యములలో అనుకూలత కలుగును. నాలుగవ వారము శరీరము చిక్కిపోవుట, అనారోగ్యము, విరోధము, స్థానచలనము కలుగును. ఈ రాశి వారికి చైత్రమాసము గడ్డు కాలం అనే చెప్పవచ్చు. రోగ భయము అని చెప్పకే చెప్పవచ్చు. ఈ రాశివారు కొంచెం జాగ్రత్త వహించకుంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ చైత్రమాసంలో. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ రాశి వారికి శని బాగా లేడు కాబట్టి శనికి సంబంధించిన హోమాదులు కానీ జపాలు కానీ అది వీలు కానిచో ఉదయపూర్వము శనికి సంబంధించిన శ్లోకాలను పఠించడం ద్వారా అనుకూలత పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మాసంలో సంతోషము, బుద్ధిబలము, ప్రయత్న కార్యములందు జయము, స్వగ్రామ నివాసన సౌఖ్యము, ఆరోగ్యము కలుగును. మొదటి వారం శరీర సౌఖ్యము, కార్యములందు జయము, ఆరోగ్యము, నూతన వస్త్ర ప్రాప్తి, ధనధాన్య వృద్ధి కలుగును. రెండవ వారము కార్యభంగము, స్థానచలనము, రుణమూలమున బాధయు కలుగును. మూడవ వారం శత్రుపీడ, నాతి విరోధము, సంతానం వలన శ్రమ కలుగును. నాలుగవ వారము అస్థిరత, అపకీర్తి, ధన వ్యయమును, స్థాన చలనము, కలహమును కలుగును. ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరంలో బాగా లేకపోవడం వలన మనోవిచారంగా ఉంటారు. ముఖ్యంగా చైత్రమాసంలో గురువు సహకరించకపోవడం వల్ల మనోవ్యాధి మరియు ధనధాన్య నష్టము వాటిల్లును. ఈ రాశివారు గురువుకు సంబంధించిన శ్లోకాలను పఠించడం ద్వారా కొంత అనుకూల ప్రభావం ఏర్పడుతుంది.
ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం ఏమిటంటే శని అనుకూల స్థానంలో ఉండడం మాత్రమే అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. తదుపరి ధనుర్రాశి. ఈ రాశి వారికి సేవకుల వలన సౌఖ్యము, భోజన ప్రాప్తి, ధనధాన్య వృద్ధి, ఇష్టకార్య సిద్ధి కలుగును. మొదటి వారము మనోవిచారము, బంధుమిత్రాదుల వలన ధన వ్యయము, చంచల బుద్ధి ఉంటుంది. రెండవ వారము తీరని సంతాపము, అశుభ వర్తమానము, కుటుంబ కలహములు కలుగును. మూడవ వారము మనోవిచారము, బంధు విరోధము, శరీర పీడయు, వృత్తిలో చిక్కులు, కలహాలు కలుగును. నాలుగవ వారము సదా విచారములు, కార్యభంగములు, వృధా కలహములు, స్వజన విరోధము కలుగుతుంది. ఈ రాశి వారికి కూడా గురువు శని బాగుండకపోవడం వలన కొంత ప్రతికూల ప్రభావం అనేది ఈ చైత్రమాసంలో ఉంటుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా శివ అష్టోత్తర నామాలు వీలుంటే ప్రతిరోజు పఠించడం, దైవ సన్నిధిలో కొంత సమయం గడపడం ద్వారా వీరికి కొంత అనుకూలత అనేది ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి మాసంలో మానసిక ఆనందము, కీర్తి, ధనలాభము, సర్వత్రా శుభములు కలుగును. మొదటి వారము కుటుంబ చిక్కులు, ప్రయాణ ఆటంకములు, మనోవిచారము, కార్య విఘ్నములు కలుగును. రెండవ వారము నూతన వస్త్ర ప్రాప్తియు, ధనలాభము, పరోపకార్యములు చేయుట, కీర్తి కలుగును. మూడవ వారము బంధుమిత్రాదులలో గౌరవము, స్త్రీ సౌఖ్యము, విద్వాంసులతో పరిచయం కలుగును. నాలుగవ వారము అపకీర్తి, చంచల బుద్ధి, మనోవిచారము, రోగము, బంధుమిత్ర విరోధము, దుఃఖము కలుగును. ఈ రాశి వారికి ఈ నెలలో మొదటి వారము మరియు చివరి వారము అనగా ఒకటవ వారము, 4వ వారము బాగా లేదు, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. రెండవ వారము, 3వ వారము ఈ రాశి వారికి అనుకూల ప్రభావాలు ఉండడం వలన వీరు ఏ పని చేయాలనుకున్నా రెండవ వారం, 3వ వారంలో కార్యాన్ని మొదలు పెడితే ఫలితం అనేది రావడానికి ఆస్కారం ఉంది. లేని ఎడల ప్రతికూల ప్రభావం వలన కార్యభంగము కాగలదు. వీరు ప్రతి శనివారము శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా అనుకూల ప్రభావం పొందుదురు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము, ఉత్సాహము, బంధుమిత్రుల కలయిక, ధనప్రాప్తి, సంతాన సౌఖ్యము, ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మొదటి వారము విచారము, అకాల భోజనము, రోగము కలుగును. రెండవ వారము భయము, వృత్తి అందు చిక్కులు, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఆపదలు కలుగును. మూడవ వారము వ్యాపారంలో ధన నష్టము, శత్రు వృద్ధి, వృధా భ్రమణము కలుగును. 4వ వారము మనస్తాపము, భోజన సౌఖ్యం లేకపోవుట, నిత్య కలహములు, అపకీర్తియు మరియు అనారోగ్యము కలుగును. ఈ రాశి వారికి
ఈ చైత్రమాసము ప్రతికూలమని చెప్పవచ్చు. అనుకూలత అనేది 1% ఉంటే ప్రతికూలత అనేది 99% ఉంది ఈ రాశి వారికి. కాబట్టి వీరు ఉదయపూర్వము ఇంటి వద్దన ఉన్న తులసి చెట్టు మొదట్లో నీరు పోసి ఎరుపు రంగు పువ్వులతోటి తులసి మాతను పూజించినట్లయితే కొంత అనుకూల ప్రభావము ఆ తులసి మాత అనుగ్రహం వలన వీరికి కలుగుతుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము, ధనలాభము, సంతాన ప్రాప్తి, సంతోషము, కార్యములో జయము కలుగును. మొదటి వారం కుటుంబ జీవితంతో సౌఖ్యము, ఆరోగ్యము, దేహ సౌఖ్యము, వస్త్రలాభం కలుగును. రెండవ వారము దుష్ట సహవాసము, మనస్తాపము, శిరోవ్యాధి, వ్యాపార వ్యవసాయమునందు నష్టము, చేయి వృత్తి అందు నష్టము కలుగును. మూడవ వారము బంధుమిత్ర విరోధము, రోగము, విచారము, శ్రమను కలుగును. నాలుగవ వారము శుభకార్యముల వలన ధన నష్టము, పశు నష్టము, స్థానచలనము కలుగును. ఈ రాశి వారికి చైత్రమాసంలో మొదటి వారము మాత్రమే అనుకూల ప్రభావం చూపుతుంది. అనగా 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీరు ఏ పని చేపట్టినా త్వరగా పూర్తి కాగలదు. తదుపరి 3 వారాలు ఏ పని అయినను ఆటంకాలతో ముడిపడి ఉందని గ్రహించాలి. వీరికి రెమెడీ ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వీలైతే, లేదు అంటే వాసుదేవాయ నమః అనే నామాన్ని నిత్యం పఠించడం ద్వారా ఈ రాశి వారికి కొంత అనుకూల ప్రభావం అనేది కలుగును. ఇది చైత్ర మాసం యొక్క ఫలితాలు. థ్యాంక్ యూ.